హలో అండి. సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా బీట్రూట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా 300-400 గ్రామ్స్‌లో ఉన్న ఈ బీట్రూట్‌ని తీసుకొని పైనున్న లేయర్‌ని పీల్ చేసుకోవాలి. పీల్ తీసుకున్న బీట్రూట్‌ను ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక మనం తురుముకున్న బీట్రూట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ బీట్రూట్ని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టకుండానే ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బీట్రూట్ని అయితే ఉడికించుకోవాలి. బీట్రూట్ అనేది 80% ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాసు పాలను కూడా యాడ్ చేసుకొని పాలన్నీ ఇంకిపోయి బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదారను కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార మెల్ట్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న 2 ఇలాచీలను అలాగే మీకు నచ్చితే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రై చేసుకొని వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ బీట్రూట్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.